నెల్లూరు జిల్లా సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శ్రీనివాసులరెడ్డి, అశోక్ కుమార్లు వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించారు. గ్రామాలలో చైనా వైరస్ పై అవగాహన కల్పించి ఎవరూ భయాందోళన చెందకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ హెచ్ఎంపీవీ చైనా వైరస్ పై ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. చైనా వైరస్ సాధారణ వైరస్ మాత్రమే అని, కోవిడ్ టైంలో తీసుకున్న జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని అన్నారు. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఏదైనా ప్రాబ్లము ఆధార్ ఉండి సంథింగ్ వేరే ఏదైనా ప్రాబ్లం క్లియర్గా ఉండి అబాయిడ్ కంపల్సరీ కంప్లీట్ చేయాలి. జీరో చేయాల్సింది అవి మీకు పెండింగ్ అని క్లియర్ చేస్తారు. ఎవరికైతే ఉంటాయి నవంబర్లో వేయాలి వ్యాక్సిన్. మీ కొరిమేరలో మీరు ఎంతమందికి వేసారో ఎంతమందికి వేయలేదని డేటా కానీ ఉంటుందా మీ దగ్గర? 9 డోస్ కంప్లీట్ దాకా అలాగే వస్తాయి. అవునమ్మా, ఇప్పుడు ఎంతమంది వేసారు? డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్సీహెచ్లోకి వెళ్ళి ఇంకా డౌన్లోడ్ ప్రజెంట్గా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ న్యూస్ ఏంటంటే అదే మెటానీమో వైరస్ ఇన్ఫెక్షన్ చైనాలో కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. అదేవిధంగా మనకు బెంగళూరులో 2 కేసులు, అదేవిధంగా ఒకటి దేశంలో ఒక కేసు కూడా 3 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి నిన్న. అది కూడా చిల్డ్రన్స్ వాళ్ళు అన్నీ చెప్పారు. కానీ అవి ఈ హ్యూమన్ మెటానీమో వైరస్ అనేది ఆల్మోస్ట్ 60 ఇయర్స్ నుంచి మన వరల్డ్ వైడ్ ఇన్ఫెక్షన్ కేసెస్ వస్తూనే ఉన్నాయి. రొటీన్గా అది మోస్ట్లీ చిన్నపిల్లల్లో, అదేవిధంగా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, వయసు భయపడిన వాళ్ళు వస్తూ ఉంటుంది. దానిలో భాగంగానే ఈ కేసులు కూడా అలా రిపోర్ట్ అయ్యాయి. అదేవిధంగా బెంగళూరులో కేసులు వాటిలో కూడా వాళ్ళు ఎక్కడ అబ్రాడ్ ట్రావెల్ అయినట్టు హిస్టరీ అయితే ఏం లేదు. సో ఇక్కడ ఉండే వాటిలో రొటీన్ ఈ సీజనల్ వైరస్ ఇన్ఫెక్షన్లోనే భాగంగానే హ్యూమన్ మెటానీమో వైరస్ అనేది. సో దాని గురించి ఏమీ భయపడిన అవసరం లేదు. జనరల్గా దానికైతే ఇంక్యుబేషన్ పీరియడ్ 5 to 9 days ఉంటుంది. అది వచ్చినా కూడా రొటీన్గా సిమ్టమ్స్ కాఫ్, సోర్ థ్రోట్, కోల్డ్, అదేవిధంగా బ్రెత్లెస్నెస్ ఉంటాయి, ఆయాసం ఇలాంటి రొటీన్గా వస్తాయి. దాని గురించి పెద్దగా భయపడిన అవసరం లేదు. రొటీన్గా తగ్గిపోతుంటుంది. దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే సపోర్టివ్ ట్రీట్మెంట్, స్పెసిఫిక్గా ఏమి ప్రజెంట్ అయితే వ్యాక్సిన్స్ కానీ ట్రీట్మెంట్గా స్పెసిఫిక్గా అయితే ఏం లేవు. సో దాని ప్రివెన్షన్ ఎలా అంటే ఇలా కోవిడ్ లాగా ఇంతకుముందు కూడా మనిషికి అంటే క్రౌడ్ లేక వెళ్లకుండా ఉండడము, ఎక్కడైనా ఉన్నా కూడా 6 feet మెయింటైన్ చేయాలి మనిషికి. తర్వాత ఎవరైనా మనకు దగ్గినా తుమ్మినా ఆ తుంపర్లో మన మీద పడితే అది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రొటీన్ యాజ్ యూజువల్ కోవిడ్ లాగా అనమాట. సో దాన్ని ప్రివెంట్ చేయాలంటే మనం ప్రాపర్ హ్యాండ్ వాషింగ్, క్రౌడ్ ప్లేసెస్కి వెళ్ళకుండా మనం ఈ రొటీన్గా అది శానిటైజర్ కానీ సోప్తో కానీ హ్యాండ్ వాష్, క్రౌడ్ ప్లేసెస్ ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే మనం దాని నుంచి రక్షణ పొందొచ్చు. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.